ఉదాహరణకి ఈ రోజు కడుతున్న మెడికల్ కళాశాలలో 100 బెడ్లుంటే ఆ 100 బెడ్ల ఆక్యుపెన్సీలో ఇదిగో ఈ 70 ప్రైవేట్ పేదవాళ్ళకి పెడదామండి రిజర్వేషన్ ప్రకారం, ఈ 30 ఫలానాళ్ళకి పెడదామని ఎక్కడైనా చేయగలుగుతుందా? ఏ ఆసుపత్రిని చేయగలుగుతుందా? అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా లేదు కదా. అసలు అబద్ధాలను అలా ఓకగా ఏ మాత్రం భయం లేకుండా చెప్పే ఈ ప్రభుత్వం ఇది పూర్తిగా స్కామ్ అని చెప్పి చెప్పగలుగుతాం. ఆశ్చర్యం కలిగించే మరొక విషయం ఉంది. కొత్త మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే, ఆ కళాశాలలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనంజా ఇస్తున్నారు. అది ఇంకో పెద్ద స్కామ్. దానికి ఏం చెబుతున్నారంటే, దాంట్లో అట ప్రైవేటు వ్యక్తుల చేతులకి ఆసుపత్రులు వెళ్ళిన తర్వాత దానిలో పనిచేసేటువంటి వాళ్లకు ప్రభుత్వమే జీతాలు ఇచ్చిద్దట. ఆ జీతాలకు 2 సంవత్సరాల కాంట్రాక్ట్ అట.